చెప్పలేను. సో కాబట్టి మెజారిటీ స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఆయన అధికారంలోకి రావడానికి కావాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్. నెక్స్ట్ వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ జాతకం ప్రకారం ఆయన ఎన్ని సీట్లు గెలవగలగరు? ఇక పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతక పరిస్థితులు స్వతంత్రత పరిపక్వత ఉన్నటువంటి ఒక మహానాయకుడిగా ఎదగడానికి వారి జాతకంలో ఉన్నటువంటి బుధాదిత్య యోగం, మహాపురుష యోగం, రాజపురుష యోగం కాదు, మహాపురుష యోగం అంటే శాసించేటువంటి స్థాయికి ఎదిగేటువంటి బలమైనటువంటి జాతకం. కాకపోతే జాతకంలో శుక్రకేతువుల యొక్క కలయిక తన ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవటంలో కొంత తొట్టుపాటు అనేటువంటిది జరుగుతుంది. దీని వలన తన క్యాడర్ని కాపాడుకోవటానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ తాను సఫలీకృతం అవుతున్నప్పటికీ 12 రాశులలో ఉన్నటువంటి మిగిలినటువంటి గ్రహస్థితులు తన బుద్ధిమాన్యాన్ని వక్రించినప్పుడు ఆ జాతకుడు తాను చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో చెప్పలేకపోవడం అటువంటిది ఒక అవలక్షణమైతే, చంద్రుడు పూర్తి స్థాయిలో ఆ జాతకుడికి మానసిక బలహీనత ఇవ్వడం వలన తాను ఎవరికీ సమాధానం చెప్పుకోలేక ఒక దాని ఏమంటారంటే బహుదూరపు బాటసారి మాదిరిగా తయారై ఎవరికీ సమాధానం చెప్పుకున్నటువంటి ఒక మడుగులో కూపస్థ మండోగంలా ఉన్నటువంటి జాతకం. స్ట్రైట్గా చెప్పండి, ఆయన అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా? 100% అసెంబ్లీలోకి కాల రగరేసుకుంటూ వెళ్ళవలసిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనకి ఏమన్నా ఆయన విశ్వాసపాత్రుల నుంచి ఏమన్నా ఇది ఉందా అంటే ఇక్కడ కాన్స్పిరసీ ఏమన్నా ఆయన మీద నడిచే అంటే ఎవరో చెప్తున్నారు, కొందరు రాష్ట్రాలు చెప్తున్నారు కాన్స్పిరసీ ఉంది ఆయన మీద అని. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతక చక్రంలో ఒక కీలకమైనటువంటి గ్రహం ఎదుటి వారిని నమ్మేటువంటి బలహీనత ఈయనకి బాగా ఉంది. బలియుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడుగాని తా బలము తొలంగనేని శత్రువదెట్లు పూర్ణుడై అగ్ని కానగాల్చు తరి విధమున. అంటే ఇక్కడ ప్రస్తుతం పవన్ కళ్యాణ్